ఇరాన్ దాడి విషయం మోదీకి ముందే తెలుసని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సోనియా గాంధీ గారు కూడా ఒక విషయం మీద దిగ్భ్రాంతి చెందుతున్నాను అని చెప్పారు. అదేంటంటే ఇరాన్ మీద దాడి జరగటం భారతదేశం ఖండించకపోవడం. ఎందుకు ఖండించడం లేదు? పబ్లిక్ గా పార్లమెంట్ లో డిబేట్ పెట్టాలి అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అలానే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేయడం కూడా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. నిజం, వాస్తవమే. కానీ మనం స్పందించాలా లేదా? ఏమని మాట్లాడాలి? గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారు? 2011 టైంలో లిబియా దేశ ప్రధాని గడాఫీని చంపేస్తే కాంగ్రెస్ పార్టీ ఏం స్పందించిందండి? 2011లో కాంగ్రెస్ పార్టీయే కదా అధికారంలో ఉంది. మన్మోహన్ సింగ్ గారు అప్పుడు ప్రధాని. ఆయన ఏం చెప్పారు అంటే, లిబియా దేశం మీద నాటో దేశాలు దాడి చేయడం ఆందోళన కలిగించేటువంటి అంశం అని చిన్న స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. లిబియా దేశం మీద నాటో దేశాలు అన్నీ కలిసి దాడి చేశాయి. యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈ దేశాలు అన్నీ కలిసి దాడి చేశాయి. అంతర్యుద్ధం వచ్చింది లిబియా దేశంలో. ఆ ప్రధాని చంపేశారు. ఎవరైతే లిబియా దేశాన్ని 42 సంవత్సరాలు పరిపాలించినటువంటి మొహమ్మర్ గడాఫీ అతని పేరు. ఇతను మాజీ సైనికుడు. 1947లో జన్మించాడు. 1969 ఆ టైంలో ఆయన సైనికుడిగా ఉన్నాడు. సైనికుడిగా ఉన్న టైంలోనే అంతర్యుద్ధం మొదలైంది లిబియాలో. ఆ దేశానికి రాజు అయినటువంటి ఇద్రీస్, ఆ దేశానికి మొదటి రాజు. లిబియా దేశానికి ఆఫ్రికా ఖండంలో ఉంటుంది, ఉత్తర ఆఫ్రికాలో అనుకుంటా ఈ లిబియా దేశం ఉండేది. అంతర్యుద్ధం రావడంతో లిబియా దేశ రాజు ఇద్రీస్ ని దింపేసి ఆ తర్వాత ఈ మొహమ్మర్ గడాఫీ అధికారంలోకి వచ్చాడు. 42 సంవత్సరాలు పరిపాలించాడు. అతను పరిపాలించిన సమయంలో విద్య, వైద్యం ఉచితంగా అందించాడు. ప్రజల రాజ్యం దేశం అంటే అని అభివర్ణించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి నచ్చేటువంటి పనులు చేయలేదు. ఎలా అయితే ఐతుల్లా ఖమేనీ ఎలా చేశాడో అలానే కొన్ని పనులు చేశాడు. అందుకే ప్రజలు అతన్ని వ్యతిరేకించారు. అంతర్యుద్ధం మొదలైంది. నాటో దేశాలు సపోర్ట్ చేశాయి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకి. అందుకని మొహమ్మర్ గడాఫీని చంపేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. 2011లో జరిగింది. మీరు గూగుల్లో వెతికినా దొరుకుతుంది. 2011లో జరిగినటువంటి అంశం మీద మరి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదండి? పార్లమెంట్లో ఎందుకు డిబేట్ పెట్టలేదు? ఆ దేశానికి ఎందుకు సంఘీభావం తెలపలేదు? అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే కదా, ఆయన ఎందుకు మాట్లాడలేదు? అంటే వాళ్ళ వరకు వచ్చినప్పుడు ఒక న్యాయం, ఎదుటి వాళ్ళ దగ్గర ఇంకొక న్యాయం. ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను కదా. చెయ్యకపోవడం కూడా మంచిదే అని నేనే చెప్తున్నా. ఎందుకు అంటే జాతి ప్రయోజనాల కోసం, జాతి ప్రయోజనాలు ముఖ్యం ఇక్కడ. అలీ ఖమేనీ, ఐతుల్లా అలీ ఖమేనీ ఎలా అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో అలాగే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం, మన దేశాన్ని వ్యతిరేకించడం, మన దేశానికి సంబంధించినటువంటి అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇలాంటివి ఐతుల్లా అలీ ఖమేనీ చేసినటువంటి పొరపాట్లు. అలానే అప్పుడు మొహమ్మర్ గడాఫీ కూడా అలాంటి దేశ వ్యతిరేక చర్యలే చేశాడు, మన దేశాన్ని వ్యతిరేకించేటువంటి పనులు చేశాడు. అందుకని లిబియా దేశంలో మొహమ్మర్ గడాఫీని చంపేస్తే కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు. జాతి ప్రయోజనం కోసం లేదా మనం లిబియాతో ఉన్నటువంటి మంచి వాణిజ్య ఒప్పందాలు కానీ, మన మంత్రులు లిబియా దేశంలో పర్యటించడం కానీ, సుమారు 7 మంత్రులు లిబియా దేశంలో పర్యటించారు. ఆ సందర్భంలో లిబియాకి అలాగే నాటో దేశాలకి ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, లేదా లిబియా దేశంలో ఉన్నటువంటి ప్రజలే ఆ దేశాన్ని పరిపాలించేటువంటి గడాఫీని వ్యతిరేకించడం కావచ్చు. వీటన్నిటి నేపథ్యంలో అంతర్యుద్ధం జరిగింది. గడాఫీ మరణించాడు. గడాఫీ మరణం చాలా దారుణంగా జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకు కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపిస్తుంది. అతను అంత దారుణంగా చంపి అతని బెడ్ బాడీని కూడా రోడ్డు మీదకి లాగేశారు. అలాంటి దారుణమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే గడాఫీ కుక్క చావు చచ్చిపోయాడని చెప్పుకోవచ్చు. మరి ఆ సందర్భంలో అంత నీచంగా క్రూరంగా చంపేస్తే కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. దేనికి? దేశ ప్రయోజనాల కోసం, జాతి ప్రయోజనాల కోసం. లేదంటే ఆ గడాఫీ విషయంలో ఎంతో కొంత తప్పు ఉంది కాబట్టి నాటో దేశాలు ఖండిస్తున్నాయి. అందులోనే అంతర్యుద్ధం మొదలైంది. దేశ ప్రజలే వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. దేశ ప్రజలే వ్యతిరేకిస్తున్నటువంటి ఒక వ్యక్తిని భారతదేశం సపోర్ట్ చేయడం ఏ మాత్రమైనా బాగుంటుందా? ఒక్కసారి ఆలోచించండి ప్రాక్టికల్ గా. అందుకని ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మాట్లాడలేదు. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడలేదు అంటే వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారే కదండి. మరి పార్టీ సోనియా గాంధీ గారి కనుసైగల్లోనే నడుస్తుంది కదండి. మరి అప్పుడు మీకు న్యాయం అనిపించింది. ఈరోజు ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు అని చెప్పి ప్రాపగాండ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ ఓట్ల కోసమే, ముస్లింస్ ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం. ఎందుకంటే ముస్లింస్ అంతా ఇప్పుడు ఇరాన్ దేశానికి సపోర్ట్ చేస్తున్నారు.
సుప్రీం లీడర్ను చంపేసినందుకు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడాలి అంటే ఈ టైంలో దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఫేవర్గా మాట్లాడాలి. అటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తుంది, దేశ ప్రయోజనాల కోసం అయితే కాదు. మరి ఆ రోజు మీ విషయంలో రైట్ అయింది, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విషయంలో ఎందుకు తప్పు అవుతుందండి? అయతుల్లా ఖమేనీ అనే వ్యక్తి దేశంలో ఉన్న ప్రజల చేత వ్యతిరేకించబడ్డాడు, అలానే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం చేత వ్యతిరేకించబడుతున్నాడు. అతని ఉద్దేశం ఏంటి? యూదు దేశమైనటువంటి ఇజ్రాయెల్ ఉండకూడదు, క్రైస్తవ దేశమైనటువంటి అమెరికా ఉండకూడదు. అతనికి ఉండాల్సింది ఏంటి? ఇస్లాం మతం మాత్రమే ఉండాలి. అతను ఇస్లాంని బలంగా నమ్మినటువంటి వ్యక్తి అని మనం అనేక సందర్భాల్లో చదువుకున్నాం. అలానే ఖురాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తి 9 సంవత్సరాలకి పిల్లలకు వివాహం జరిపించడం కానీ, ఆ మహిళలకి హక్కులు లేకపోవడం కానీ, మహిళలకు చదువుకునేటువంటి అవకాశం ఇవ్వకపోవడం కానీ, హిజాబ్ ధరించాలనేటువంటి కఠిన నియమ నిబంధనలు పెట్టడం కానీ, ఒక నియంతలాగా వ్యవహరించడం కానీ, అనేక మందిని ఉరివేసి చంపేయడం కానీ, చాలా మందిని ఊచుకోత కోయడం కానీ, ఇలాంటి అంశాల మీద అయతుల్లా ఖమేనీ మీద సొంత దేశ ప్రజలే వ్యతిరేకత చూపిస్తున్నారు. మరి అటువంటి సందర్భంలో భారతదేశ ప్రధాని ఖమేనీకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందులోనూ మనం ఇజ్రాయెల్తో వ్యాపారం చేస్తున్నాం, అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఇజ్రాయెల్తోనేమో రక్షణ రంగంలో మనకు మంచి ఒప్పందాలు ఉన్నాయి, అమెరికాతో ట్రేడ్ డీల్ మనం కుదుర్చుకున్నాం. అలాగే ఇరాన్తో లేదంటే ఇరాన్తో కూడా మనకి జబహర్ పోర్ట్ విషయంలో ఒప్పందం ఉంది. కానీ వీటన్నిటి విషయాన్ని మనం ఒకసారి గల్ఫ్ కంట్రీస్ 22 అరబ్ లీగ్ దేశాలు కానీ లేదా సున్నీ ముస్లిం దేశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటితోనూ భారత్కి మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ ఉన్నటువంటి దేశాల యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా ఉంది. అందుకని భారత్ ఇరాన్ విషయంలో స్పందించడం లేదు. ఒకవేళ అతని మీద దాడి చేసి, అతని పిఎంఓ మీద దాడి చేసి అతన్ని హతమార్చడం తప్పవచ్చు మేబీ, కానీ అతను మంచివాడా అంటే ఆ దేశ ప్రజలే సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. మనం ఎలా ఇస్తామండి? సందర్భంలో మనం చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం కదా, 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు గడాఫీని హత్య చేస్తే? ఇప్పుడు భారతదేశం అదే చేస్తుంది, జాతి ప్రయోజనాల కోసం. ఇది పైగా భారతదేశానికి సంబంధించినటువంటి అంతరంగిక విషయాల్లో వేరే దేశాల వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి విరోధం ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో. మరి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో మనం చూసుకుంటాం, పాకిస్తాన్ లేపేస్తాం, జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించుకుంటాం. ఏదైతే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో దాన్ని మనం వశపరుచుకుంటాం. ఈ విషయంలో అయతుల్లా ఖమేనీకి ఏం సంబంధం అండి? మాట్లాడకూడదు కదా. సో ఇక్కడ తను షియా ముస్లిం అవడం, పాకిస్తాన్ వాళ్ళు షియా ముస్లిం అవడంతో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, ఇండియాని వ్యతిరేకిస్తున్నాడు. మరి అయతుల్లా ఖమేనీ లాంటి వ్యక్తికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలండి? ఆ రోజు గడాఫీ అనే వ్యక్తి భారతదేశానికి ఖమేనీ మాట్లాడినంత వ్యతిరేకంగా కూడా మాట్లాడలేదండి. చాలా తక్కువ అతను స్పందించింది కూడా భారతదేశం విషయంలో. మన మంత్రులు అక్కడికి పర్యటించడం, భారతదేశంతో ఒక రకంగా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇరాన్తో ఇవాళ మనకు అంత మంచి సంబంధాలు కూడా ఏమీ లేవండి. మరి భారత్ ఎందుకు స్పందించాలండి? ఇరాన్ వైపు ఎందుకు మాట్లాడాలండి? మరి ఆ రోజు లిబియాతో మంచి సంబంధాలు ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు కదండి. మరి ఈ పాయింట్ని ఎందుకు సోనియా గాంధీ గారు మాట్లాడడం లేదండి? ఈ రోజు పార్లమెంట్లో డిబేట్ పెట్టాలని చెప్తున్నారండి, మరి 2011లో ఎందుకు డిబేట్ పెట్టలేదండి? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఒకసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే కొన్ని పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ ఉంటాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది కరెక్టే, ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తుంది కరెక్టే, కానీ మధ్యలో దీన్ని వివాదం చేయాలని ప్రయత్నం చేస్తుంది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ అండి. ఇది చాలా రాంగ్ కదండి. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, మన్మోహన్ సింగ్ గారు కానీ ఎవరైనా కానీ ఆ రోజు ఎందుకు లిబియా విషయంలో దయ చూపించలేదండి? లిబియా కోసం మేము అండగా నిలబడతామని ఎందుకు అనలేదండి? లిబియాని పరిపాలించినటువంటి ప్రధాని ప్రెసిడెంట్ ఎవరైనా అవనండి, అతన్ని హత్య చేయడం తప్పని ఎందుకు ఖండించలేదండి? జస్ట్ ఆందోళన కలిగిస్తుంది లిబియా మీద దాడి అని మాత్రం మన్మోహన్ సింగ్ గారు ఎందుకు చెప్పారండి? అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి విదేశాంగ విధానం ఏదైతే ఉందో అది అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదో ఒక సంక్షోభంలో మునిగిపోతా ఉన్నాయి. 197 దేశాలు కదా, 196 దేశాలు కూడా నాకు తెలిసి ఆర్థిక సంక్షోభమో, రాజకీయ సంక్షోభమో, అంతర్యుద్ధాలు, పక్క దేశాలతో పడకపోవడమో, గొడవలు జరగడమో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అంటే మన దేశానికి లేదంటే ఉంది, మనకి పాకిస్తాన్తో బంగ్లాదేశ్లో ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాం, పాకిస్తాన్ మనం వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటాం, కానీ మనకు పెద్దగా అది ప్రభావం చూపించట్లేదు. దేశంలో ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తూ ఉన్నారు, రాజ్యాంగం నడుస్తుంది, ప్రజాస్వామ్య విధానం నడుస్తోంది. రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు డెమోక్రసీ మీద దాడి జరుగుతోంది, బయట దేశాలకు వెళ్ళి మాట్లాడినట్టుగా ఇక్కడ లేదండి. డెమోక్రసీ మీద దాడి జరగటం అంటే ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో నెలకొన్నటువంటి ఆ
పరిస్థితిని చూడండి, ఉద్రిక్తలను చూడండి. దాన్ని బట్టి భారతదేశంలో ఎంత చక్కగా ఉంది, ఎంత చక్కగా నడుస్తుంది ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేటువంటి విషయాలను మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది. అంతేగాని అధికారంలో ఉన్నటువంటి పార్టీలను నిందించాలనో, లేదా ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ప్రజలను తప్పు పట్టాలనో, లేదా ఒక వర్గం ఓట్లు రాబట్టుకోవడం కోసం వారిని మెప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఈ దేశానికి ఒక రకంగా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఇదే మాట అనేక సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఖమేనీకి షియా ముస్లిమ్స్ సంతాపం తెలియజేస్తున్నారు, సంఘీభావం తెలుపుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా వారికి పాట పాడుతుంది. అసలు ఖమేనీకి మనం సంతాపం తెలియజేయాల్సిన అవసరం ఏముందండి? వాస్తవంగా ఖమేనీ మన దేశానికి ఏమన్నా ఉపయోగమా? మన దేశానికి ఏమన్నా కోట్ల రూపాయలు సాయం చేశాడా? ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది ఇరాన్. మనకెందుకండి? నాకు అర్థం కాదు. షియా ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఖండిస్తున్నాం, అదే తప్పని చెప్తా ఉన్నాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేస్తే ఇంకేమనాలి మనం? ప్రభుత్వాన్ని మీరు తప్పు పట్టాలి అంటే, బీజేపీ పార్టీని ఎండగట్టాలి అంటే మీకు అనేక అంశాలు ఉన్నాయి. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఉన్నారు, ఆయన మంచి మంచి పాయింట్లు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటివి ఏవైనా తీసుకొని మాట్లాడండి. ఇప్పుడు సిమ్ నాది, ఫోన్ నాది, బ్యాలెన్స్ వేసుకుంటా, లేదంటే లేదు. ఇన్కమింగ్ ఎందుకు ఆపుతున్నారు? ఇదొక పాయింట్. బ్యాంకుల్లో పేదవాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదని 500 రూపాయలు లేదని చెప్పి 4000 రూపాయలు ఫైన్ వేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారు కదా. డబ్బులు లేక వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లా, వాళ్ళకి మళ్ళీ ఫైన్ వేస్తున్నారు. అంటే వాళ్ళని ఇంకా పేదరికంలోకి తీసుకెళ్తున్నారని రాఘవ్ చద్దా మాట్లాడారు. ఇట్లాంటి అంశాలను ఏమైనా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. అలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కొన్ని అంశాలను మాట్లాడండి. ఇప్పుడు కారు కొనేటప్పుడు ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీ కడుతున్నాం, మళ్ళీ రోడ్ ట్యాక్స్ అంటున్నారు, మళ్ళీ టోల్ గేట్స్ వసూలు చేస్తున్నారు, పెట్రోల్ మీద ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇవన్నీ మంచి మాటలండి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏది కేంద్రాన్ని నడిపిస్తున్నా సరే ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు తీసుకున్నటువంటి రాజకీయ నాయకులకి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదండి. ఈరోజు రాహుల్ గాంధీ గారికి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. కారణాలు ఏంటంటే ఇలాంటి అంశాలను పరిశీలించకుండా ఉండటం. ఈరోజు 2011లో గడాఫీ మరణం మీద వీళ్ళు ఎలా అయితే రెస్పాండ్ అయ్యారో బీజేపీ పార్టీ కూడా అదే చేస్తోంది, ఇది జాతి ప్రయోజనం కోసమే అని ఒక మాట చెప్పినట్లయితే ఎంత బాగుండేది. ఈరోజు ఇజ్రాయెల్ అపోజిషన్ లీడర్ ఎయిర్ లపిడ్ అంట ఆయన పేరు. ఆయన ఏమంటారంటే, ఇజ్రాయేలు ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉన్నాం, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ మా అంతిమ లక్ష్యం యుద్ధమే అయితే దానికోసం సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయేల్ మీద దాడి చేసి ఇజ్రాయేల్ ప్రజలను చంపాల్సి వస్తే ప్రపంచంలో ఏ దేశాన్ని మిగలనివ్వమని చెప్పి ప్రధాని, అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి చాలా మంది అభిప్రాయపడుతుంటే దాన్ని కూడా సమర్థిస్తున్నాడు ప్రతిపక్ష నేత. అది ఈరోజు ఒక ఎల్ఓపి మాట్లాడాల్సినటువంటి మాటలు అవ్వండి. దాని వలన ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. దేశం మీద అతనికి ఉన్నటువంటి గౌరవం, ప్రేమ, అభిమానం ప్రజల్లో వ్యక్తమవుతుంది. సో ఆ పాయింట్స్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ మర్చిపోతా ఉందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. మరి అసలు మీరేమనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ ఇరాన్కి సపోర్ట్ చేయమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కానీ, సపోర్ట్ చేస్తున్నటువంటి షియా ముస్లిమ్స్కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం కానీ, ఈ రెండు అంశాల మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఇప్పటి వరకు ఓపిక్గా మన వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు.